నువ్వు పని పాట లేక వీడియోలు చేస్తున్నావు. అవును, నేను పని పాట లేకనే వీడియోలు చేస్తున్నాను. ఇదిగో ప్రతిఫలం, వీడియోలు చేసినందుకు ప్రతిఫలం. పని పాట లేకుండా వీడియోలు చేసి నువ్వు చూసినందుకు నాకు వచ్చిన డబ్బులు. పని పాట లేక వీడియోలు చూసి నువ్వేం సాధించావు? ఏది లేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఫ్రెండ్స్, నాకైతే బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు అన్ని వచ్చినాయి. ఇప్పుడైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది ఏంటిదంటే మంచి విషయమే. మన కొత్త ఛానల్ కి సంబంధించి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఛానల్ కి ఫస్ట్ పేమెంట్ తీసుకునే రోజు కూడా నేను ఇదే డ్రెస్ వేసుకొని వెళ్ళానండి. అదే సెంటిమెంట్ తో మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఛానల్లో కూడా ఒక పని మీద అయితే ఇదే డ్రెస్ మీద వెళ్తున్నాను. ప్లస్ ఏటీఎం కార్డు కూడా తీసుకొని వెళ్తున్నాను. మిగిలిన విషయాలు అనేది మళ్ళీ వచ్చినాక మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదిగోండి జీవితంలో ఫస్ట్ సారి నా ఏటీఎం కార్డు నేనైతే యూజ్ చేస్తున్నాను. నాకు అకౌంట్ లేదు, ప్లస్ ఏటీఎం కార్డు లేదు. మా ఆయన ఏటీఎం మీద ఇన్ని రోజులు అయితే అయిందండి. ఇప్పుడైతే మన కొత్త ఛానల్కి మనకంటూ ఒక సంపాదన వచ్చింది కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ లో వీడియోలు ఎందుకు చేస్తున్నావు, పని బాట లేక వీడియోలు చేస్తున్నావా అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం అండి. నువ్వు చేయి పెట్టండి సార్. నేను తీసేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి తీసాను, మళ్ళీ సెకండ్ టైం అయితే ఏటీఎం కార్డు ఫ్రెండ్స్. ఇందాక మా ఆయన చెప్పాడు ఎలా డబ్బులు అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే నేనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ టైం నేనే టైప్ చేసి డబ్బులు వేస్తున్నాను. ఫస్ట్ అయితే మా ఆయన చూపించాడు అన్నమాట డబ్బులు ఎలా వస్తాయా అని. ఓపెన్ కానా? ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా అకౌంట్ లో నా ఏటీఎం లో ఇంత మనీ అండి. ఇప్పుడైతే ఇంకా డ్రా చేస్తున్నాను, చూపిస్తాను. ఇది మన కొత్త ఛానల్, మన ఉమాదేవి తెలుగు లాక్స్ ఛానల్ కి సంబంధించి అమౌంట్. వీడియో అయితే అయిపోలేదండి, ఇంటికి వెళ్ళినాక కంటిన్యూ అయ్యిద్దండి. బ్లాక్ అయ్యింది, పిన్ కొట్టు. చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి. నేను విత్తాలా విద్య కార్డు ఫ్రెండ్స్, ఇప్పుడే ఏటీఎం దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకొని వచ్చాము. ఒకసారి అమౌంట్ అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు కొత్త ఛానల్ కి అంటే సెకండ్ ఛానల్ కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది చివరి వరకు చూడండి, చెప్తాను. కూడా నేను గట్టిగా మాట్లాడలేకపోతే నేను ఇంకా యూట్యూబ్ చేసి వేస్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఛానల్ అప్పుడు కూడా పేమెంట్ వీడియోలు చేశాను, కానీ యూట్యూబ్ గురించి టిప్స్ ఇచ్చాను అనమాట. టిప్స్ ఇచ్చేసి వదిలేశాను. ఇప్పుడు సెకండ్ ఛానల్ కూడా నేను సక్సెస్ అయ్యాను. ఫస్ట్ ఛానల్ కంటే ఎక్కువ అమౌంట్ అనేది ఈ రోజు నా చేతిలో పట్టుకొని ఉన్నాను. ఇది ఫస్ట్ పేమెంట్ అండి నా సెకండ్ ఛానల్ కి. 1000 మంది సబ్స్క్రైబర్లు రావటానికి నేను పడ్డ తిప్పలు కాదు, కానీ 1000 మంది అయిన వరకు నేను కష్టపడ్డాను. ఆ తర్వాత ఈ రోజు 5000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి నా ఛానల్ కి. 5500 మంది ఉన్నారు. ఇక్కడ ఒక సబ్స్క్రైబరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటిదంటే, యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలక్క అని అడిగారు. ఇప్పుడు చెప్తున్నానండి, మనకి సబ్స్క్రైబర్లు 5000 ఉండారా 50,000 ఉండారా అన్నది కాదండి ఇంపార్టెంట్.
మన కంటెంట్ మెయిన్ సబ్స్క్రైబర్లు 1000 మంది ఉంటే సరిపోయిద్దండి. మనం ఇచ్చే కంటెంట్, మనకు వచ్చే వ్యూస్, మనకు వచ్చే వాచ్ టైంని బట్టే డబ్బులు అనేవి పడతాయి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు షేర్ చేస్తున్నాను. మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటిదంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి. ఇవి స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. టోటల్ అమౌంట్ కూడా మీకు చెప్తాను, అంటే మధ్యలో చెప్పచ్చు, చివరి వరకు చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్తాను. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఒక టచ్ ఫోన్ ఉంటే సరిపోయిద్దండి. అది వేల ఫోను, ఐఫోను, యాపిల్ ఫోను ఏం అవసరం లేదు. ఒక కెమెరా క్వాలిటీ ఉండే ఒక ఫోను ఉండాలి. యూట్యూబ్ కోసం ఫోన్ అప్పు చేసుకున్నానండి. నా దగ్గర అంతకుముందు నార్మల్ అంటే అది కూడా 20,000 రూపాయల ఫోనే, కాకపోతే దాంట్లో వీడియోలు స్టార్ట్ చేసాము. కెమెరా క్వాలిటీ అయితే లేదండి. నేను వీడియోస్ కోసం కేవలం ఈఎంఐల రెడ్మీ 5G ఫోన్ అయితే 22,000కి కొనుగోలు చేశాను. అలాగే నెల నెల ఈఎంఐ కట్టుకుంటూ అప్పు కూడా తీర్చేసుకున్నానండి. మనకి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఒక టచ్ ఫోన్ అనేది కావాలి, కొంచెం కెమెరా క్వాలిటీ అనేది ఉండేది తీసుకోండి ఫ్రెండ్స్. టచ్ ఫోన్ ఉంటే మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలక్క అని అడిగితే నేనైతే టెక్ ఛానల్స్ చూశానండి, చాలా వరకు టెక్ ఛానల్స్ చూశాను. అలాగే మా హస్బెండ్కి యూట్యూబ్ గురించి అవగాహన ఉంది. ఇటు నాకు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా ఈయన చెప్పాడు. అలాగే టెక్ ఛానల్స్ చూసి నాకైతే 3 నెలల టైం పట్టిందండి అర్థం కావడం కోసమే. మరి చదువు లేకనో ఎందుకో నాకైతే తెలియదు, నాకైతే ఇంత సమయం అయితే పట్టిందండి. మొత్తానికి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ టచ్ ఫోను ఉంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. ఓకే, అది ఎంత వాటికి మనం ఏమన్నా చూపించాలనుకుంటే ఇంకొక మనిషి చూపించేవారికి. ఇక్కడ మనకి ఏ మనిషి సపోర్ట్ లేకుండా మన వీడియోలు మనము చేసుకోవాలి అంటే ఇదిగోండి ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్ కొనింది ఇదేనండి. ఇది ఆన్లైన్లో 220 రూపాయలకో ఏమో తీసుకున్నాను. ఇలాంటిది యూజ్ అయ్యిద్ది. అలాగే ట్రైపాడ్ స్టాండ్, రింగ్ లైట్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా మనకి యూట్యూబ్కి సంబంధించి ఇవన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలా మంది యూట్యూబ్లో సక్సెస్ అయినాక ఇలాంటి వాటి మీద ఇలాంటివి కొనుక్కోండి, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పెట్టే ఖర్చు ఒకసారి పెడతామండి, అతికి మించిన ఖర్చులు ఎవరం పెట్టము. మన బడ్జెట్ని చూసుకొని మనం పెట్టుకుంటాం. నేనేం చేశాను, ముందు మా మీద మాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఉంది. యూట్యూబ్ పెడితే మేము కూడా సక్సెస్ అవుతాం అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మనకే ఉండాలండి. ఎవరో చూస్తారు అంటే ఎవరన్నా మనం ఛానల్ పెడితే చూస్తారా, చూడరా, ఎవరన్నా ఏమన్నా అంటారేమో, ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉన్నా సరే ఇటు కూడా మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ముందే. అంటే యూట్యూబ్లో సక్సెస్ అయినాక కొందామంటే ముందు మనం సక్సెస్ అవ్వాలి కదా. ఆ సక్సెస్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి కదండి. ఇవన్నీ ఉంటేనే కదా మనము వీడియో అనేది నీట్గా తీయగలుగుతాము, మనం యూట్యూబ్లో పోస్ట్ చేయగలుగుతాము. మళ్ళీ మన వాయిస్ అనేది కూడా గట్టిగా రావాలండి. గట్టిగా రావాలంటే మనకు ఒక మైక్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మైకులు అనేవి తక్కువ, మన బడ్జెట్ని బట్టి మైకులు కూడా తీసుకోవాలి. ముందు స్ట్రాంగ్గా భయపడకుండా కెమెరా ముందుకు వస్తే మాట్లాడటం అనేది నేర్చుకోవాలండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు మాట్లాడే కాడ చాలా ఇబ్బంది పడతారు, నేను కూడా పడ్డాను. ఇంకా తర్వాత అంటే స్టార్టింగ్ మాట్లాడటానికి ఇబ్బంది అవుతుందని మాత్రం ఆగిపోవద్దండి, కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంక మనకి ఎలా ఉండిద్ది అంటే ఉండే కొద్ది కెమెరాతో మాట్లాడేమనే ఫీలింగ్ ఉండదు, ఒక మనిషితో మాట్లాడేమనే ఫీలింగ్ వస్తుంది. రెగ్యులర్గా మనకి ఆ భయం ఒంట్లో అనేది వెళ్ళిపోతుంది, గట్టిగా మాట్లాడగలుగుతాము. ఇందుకోసం మైకు, ఓకేనా, ట్రైపాడ్, మైకు, టచ్ ఫోను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇవి ఉంటే సరిపోతుందండి, హ్యాపీగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సెకండ్ టాపిక్ వచ్చేసి జనాల్ని మనం ఎలా ఫేస్ చేయాలి అంటే జనాల్లో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి దాని గురించి మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక జోక్ చెప్పనా, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బయట వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదండి. ఎందుకంటే వేరే తెలియని ప్రాంతాల నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి మన వీడియోలు, మన లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి నచ్చితే చాలా బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ మన
తెలిసిన వాళ్ళు మన దగ్గర వాళ్ళే ఉంటారు కదా, ఓయమ్మో ఇది సెల్ బట్టి వీడియోలు తెస్తుందరు, ఇది సెల్ డబ్బులు సంపాదిస్తుంది అంటారు అని చెప్పి అంటా ఉంటారండి. మా ఒరిజినల్ లాంగ్వేజ్ అయితే అదే, అందుకోసం 2 ముక్కలు అలా చెప్పాలని చెప్పాను. ఇప్పుడు కూడా నేను ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు ఆ ఛానల్లో డబ్బులు సంపాదిస్తున్నాను, ఇప్పుడు ఈ ఛానల్లో కూడా డబ్బులు సంపాదించాను. ఇల్లు కదలకుండా ఇంట్లో ఉండి కూర్చున్న చోట నుంచి డబ్బులు సంపాదిస్తున్నాను. అయినా కూడా ఇది యూట్యూబ్ లో వీడియోలు తెస్తుందంటారు అనే వాళ్ళు ఉండారండి. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరి మాటలు పట్టించుకోమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ పట్టించుకున్నా, మనకు బాధ వేసినా చెప్పండి, షేర్ చేసుకోండి వీడియో ముందుకు వచ్చి. ఎందుకంటే మన బాధ అనేది ఎవరితో షేర్ చేసుకుంటాము, మనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను చిన్న చిన్న విషయాలకు కూడా బాగా ఎమోషన్ ఎక్కువ అండి. నాకెవరూ చెప్పుకోవాలి, మా ఆయన చెప్పి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకునేదాన్ని. ఆయన ఓర్పుతోటి సమాధానం ఇచ్చేవాడు. ఆయన తొందరపడేవాడు కాదు, ఆవేశపడేవాడు కాదు. దీనికి ఇది కాదు సొల్యూషన్, ఇది అని చెప్పే ఆయన సొల్యూషన్ అనేది ఇచ్చేవాడు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక నాకు బాధ వచ్చినా మీతోనే, సంతోషం వచ్చినా మీతోనే, అన్ని మీతోనే షేర్ చేసుకుంటున్నా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పి ఆగిపోవద్దండి. ప్రతి విషయాన్ని యూట్యూబ్ ఫ్యామిలీ ముందుకు వచ్చి షేర్ చేసుకోండి. చిన్నతనం ఏందండి, ఏం ఉండదు. మనకు బాధ వచ్చినా చెప్పుకోవాలి, సంతోషం వచ్చినా చెప్పుకోవాలి. మనిషి జీవితం అంటే సంవత్సరం పొడుగుతూ, జీవితకాలం పొడుగుతూ సంతోషం ఉండదు. ఈరోజు సంతోషం ఉంటది, రేపు బాధ ఉంటది, ఎల్లుండి దుఃఖం ఉంటది, సమస్యలు ఉంటాయి. ఇవన్నీ మనిషి జీవితంలో ఎలా తిరుగుతూ ఉంటాయో ప్రతి ఒక్క విషయము యూట్యూబ్ ముందుకు వచ్చి షేర్ చేసుకుంటే మన జీవితంలో జరిగే మార్పులు, బాధలు, సంతోషం, కష్టాలు అన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్తోనే కదా మనం పంచుకునేది. అంటే జనాలు ఏమన్నా కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసరికే కదా ఇలా అంటున్నారు, ఇది అనేది చేయకపోతే నాకు ఈ మాటలు అనేవి రావు కదా అని చెప్పి పిచ్చి ఆలోచనలు చేసి, మంచి ప్లాట్ఫామ్ అండి యూట్యూబ్. నేను చెప్తున్నా కదా, చాలా మంచి ప్లాట్ఫాము. వదులుకోమాకండి. ఎందుకంటే నన్ను అన్నారు 100 మంది 100 అన్నారు, చేసే పనిలో తప్పు లేదు. నేను డేర్గా వీడియోలు అనేది చేసుకుంటున్నాను. ఇదిగోండి నా ప్రతిఫలం, చూసారు కదా. మనం యూట్యూబ్ ఛానల్ చేస్తున్నామని నవ్విన వాళ్ళు, ఏతాలు చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు డబ్బులు ఇస్తారా అండి? ఇందులో 100 రూపాయల నోటు కూడా ఇయ్యరు. కానీ మనము వీడియోలు చేసుకుంటే మనకంటూ ఒక సంపాదన అనేది వస్తుంది. మనము ఎదుగుతున్నాము అని కూడా దెబ్బ కొట్టాలని చూస్తారు, మాటలు అనాలని చూస్తారు. అవేమి పట్టించుకోకుండా ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసి, బాధ అనిపించిన రోజు బాధపడండి, హ్యాపీ అనిపించిన రోజు హ్యాపీ షేర్ చేసుకోండి. మీ పని మీరు చేసుకుంటా పోండి. ఓకేనా ఫ్రెండ్స్? 3వ టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి. మనం యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే కంటే ముందు నేను ఎలా సక్సెస్ అయ్యాను. నేను టైలరింగ్ చేస్తానండి. నేను చేసే టైలరింగ్నే యూట్యూబ్లో చూపిస్తున్నా. నార్మల్గా అయితే బ్లౌజులు కుట్టేసుకునేదాన్ని, కస్టమర్స్కి అందించేదాన్ని. ఇది నా లైఫ్ స్టైల్ అనమాట. ఇంట్లో పనులు చేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని నేను. కానీ అవే మీకు ఒక 10 మందితో ఎందుకు షేర్ చేయకూడదు? నాకు వచ్చిన టైలరింగ్ని ఇంకో 10 మందితో షేర్ చేద్దాం, వాళ్ళు నేర్చుకున్నట్లు ఉంటుంది. నాకు కూడా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టినట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో వీడియో పెట్టడానికి మనం సిగ్గుపడకూడదండి. సిగ్గుపడకూడదు అంటే మన ఫేస్ కనపడుతుంది, ఎలా రేపొద్దున బయటికి వెళ్తే యూట్యూబ్లో వీడియోలు పెడుతుంది అని ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. పాజిటివ్ ఎలా ఉందో నెగిటివ్ కూడా అలానే ఉంటుంది. 2 తీసుకోవాలండి. మనకి వచ్చిన పని, ఇప్పుడు నాకు టైలరింగ్ వచ్చు, మీరు లాక్స్ చూపించుకోవచ్చు. మీకు లాక్స్ వచ్చు అనుకోండి, మీరు లాక్స్ చూపించుకోవచ్చు. మన దినచర్య రోజు ఎలా గడుస్తుంది, ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే దాని మీద చూపించుకోవచ్చు అండి. ఇప్పుడు నాకు లాక్స్ పెట్టాలనిపిస్తుంది, కానీ నాకు టైం సెట్ కాదనమాట. ఎందుకంటే టైలరింగ్, కటింగ్ వీడియోలు చేసుకోవాలి, స్టిచ్చింగ్ వీడియోలు చేసుకోవాలి, బాబుని చూసుకోవాలి, ఇంట్లో పని, ఇవన్నీ ఒక ఫోన్ పెట్టి కెమెరా పెట్టి షూట్ చేయాలంటే అవ్వడం లేదు. అందుకని నేనేం చేశాను, లాక్స్ వదిలేసి టైలరింగ్ మాత్రమే చూపించుకుంటున్నా. మీకు ఒకవేళ టైలరింగ్ లేదనుకోండి, లాక్స్ రెగ్యులర్ లాక్స్, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మీరు రోజు ఒక డేలో ఏమేమి పనులు చేసుకుంటారు, ఏమన్నా పనుల మీద ఎక్కడికి వెళ్తారు, ఏదైనా కానీ సొంత కంటెంట్ ఎంచుకోండి. అంటే వాళ్ళు అలా చేశారు కదా మనం కూడా అలానే చేద్దాం, వీళ్ళు ఇలా చేశారు కదా మనం కూడా ఇలానే చేద్దాం, ఇవద్దు. మనకు వచ్చింది మన సొంత కంటెంట్, మనం ఏదైతే అంటలు తోముతున్నామా అదే చూపిద్దాం, జాకెట్ కుడుతున్నామా ఇదే చూపిద్దాం. ఇలా
పని మానుకొని మాత్రం అసలు యూట్యూబ్ అనేది చేయకండి. అంటే మన పనులు అనేవి ఆడ వదిలేసి యూట్యూబ్లో ఏదో సాధిద్దాం అని మాత్రం మొత్తం మైండ్ మొత్తం తెచ్చి యూట్యూబ్లో మాత్రం పెట్టకండి. మన పనులలో ఒక భాగం లాగా యూట్యూబ్ అనేది ఎంచుకొని మనం చేసే పనినే కంటెంట్ లాగా మార్చుకొని యూట్యూబ్లో చూపించగలిగితే ఇటు మనకి ఈ పని అయిపోతుంది, అటు యూట్యూబ్లో చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. చూసారనుకోండి ₹1 కలిసి వస్తుంది, చూడకపోతే ఇంకా వీడియో అంతటితో వదిలేసి ముందు ఇంకా కొత్తగా ఏం ఆలోచించాలా, ఏం పెట్టాలా, అట్లా మనం చేసే పనినే ఎలా మార్చుకోవాలి అనేది. ఇప్పుడు ఒక వీడియో వ్యూస్ తగ్గినాయి అని అక్కడ ఆగిపోవద్దండి, వెళ్తానే ఉండాలి. యూట్యూబ్లో వీడియోస్ పెట్టి అంటే ఇదే ఒక పనిలాగా యూట్యూబ్లో ఏదో సాధించాలా, సక్సెస్ అయిపోవాలా అని చెప్పి వీడియో పెట్టి వ్యూస్ వెళ్తున్నాయా లేదా అని పదే పదే చూసుకోవటం మాత్రం అసలు వద్దండి. మన పని మనం చేసుకుంటూ ఒక వీడియో పెట్టేసాం, ఆ వ్యూస్ వచ్చినాయా మన అదృష్టం, వ్యూస్ రాలేదా ఇందులో ఏం మిస్టేక్ చేసాం, నెక్స్ట్ టైం ఎలా సరి చేసుకోవాలి, నెక్స్ట్ టైం ఇంకెంత బెటర్గా వీడియో పెట్టాలి అనే ఆలోచనలోనే ఉండాలి. కానీ మనం వీడియో పెట్టాము, ఆ వ్యూస్ రావడం లేదు, ఏం రావట్లేదు అని చెప్పి అక్కడే మాత్రం ఆగిపోకూడదు, ఆలోచించకూడదు, మనం డిప్రెషన్లోకి అయితే వెళ్ళకూడదండి. ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అంత తొందరగా జనాల్లోకి వీడియోలు వెళ్ళవు, వ్యూస్ రావండి. కానీ మనం రెగ్యులర్గా ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేయాలా. అలా పెట్టుకుంటా పోతే మనం సక్సెస్ ఈ రోజు కాకపోయినా రేపొద్దునైనా సక్సెస్ అనేది పొందగలం. కానీ 2 వీడియోలు పెట్టామా వ్యూస్ రాలేదు, మళ్ళీ ఇంక 2 వీడియోలు పెట్టినా ఇంతేనేమో అని చెప్పి ఆగద్దండి. వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, వీలైనంత వాటికి రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేయడానికి చూడండి. రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోయినా 2-3 రోజులకు ఒక వీడియో పెట్టినా కానీ షార్ట్స్ అనేవి ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు, లెంత్ వీడియో వల్ల వాచ్ టైం అనేది వచ్చింది. ఈ 2 మీరు ఫాలో అవ్వగలిగితే యూట్యూబ్లో ఈ రోజు సక్సెస్ రాకపోయినా ముందు సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పెట్టిన రోజు ఎవరికి సక్సెస్ రాదండి. స్టార్టింగ్ నేను వీడియోలు పెడితే 100 వ్యూస్ కూడా వెళ్ళేవి కాదు, కానీ అక్కడే అయిపోలేదు కదా. మన ప్రయత్నం మనం చేయాలా, మనకంటూ అదృష్టం ఉంటే ఒక రోజు అనేది కలిసి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇంకా యూట్యూబ్ గురించి అయితే ఇది చెప్పాలనుకున్నాను, మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, అసలు యూట్యూబ్ చెయ్యాలా వద్దా దీని మీద నేను ఒక ఫుల్ క్లారిటీ అనేది మీకు ఇచ్చేస్తాను. అసలు యూట్యూబ్ చెయ్యాలా వద్దా అంటే యూట్యూబ్ చేయాలండి. ఎందుకంటే మనకి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు, చేతిలో టచ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు, ఫోన్ ఉంది కదా మన చేతిలో, టచ్ ఫోన్ అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటే నిరభ్యంతరంగా వీడియోస్ అనేది చేయొచ్చండి. ఎందుకంటే మన దగ్గర మన చేసుకునే పనులు కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా కానీ బెటర్గా చూపించగలిగితే మనల్ని కూడా ఆదరించే వాళ్ళు ఉంటారండి. ఉదాహరణకి నేను ఎగ్జాక్ట్గా 3 నెలలు అండి, 3 నెలల్లో నేను సక్సెస్ అనేది పొందాను. ముఖ్యంగా మనకు ఉండాల్సిన లక్షణాలు యూట్యూబ్ చేయాలంటే ఎవరిని పట్టించుకోవద్దు. ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను చెప్పాలనుకున్న విషయాలు మీతో షేర్ చేసేసుకున్నాను. ఇదిగోండి, ఫైనల్గా ఒకసారి నేను సంపాదించిన యూట్యూబ్ పేమెంట్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎంత అనేది నేను మీకు చెప్పను, మీరు కామెంట్లో అయితే గెస్ చేయండి. అంటే మీరు చెప్పే అమౌంట్ కొంచెం దగ్గరగా ఉన్నా నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అమౌంట్ అయితే ఎంత అనేది చెప్తలేను. అలాగే కష్టపడైతే వీడియోలు చేసుకోండి ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. పిచ్చి వీడియోలు చేసుకుంటా పోతే డబ్బులు వస్తాయో రావో మనకైతే తెలీదు. నలుగురికి ఉపయోగపడే వీడియోలు, కంటెంట్ ఉన్న వీడియోలు. కంటెంట్ అంటే ప్రత్యేకంగా ఏది ఉండదు, మనం చేసే వర్కే కంటెంట్గా మార్చుకొని చూపించటమే. కష్టే ఫలండి, మీరు కష్టపడి వీడియోలు చేసుకోండి, తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. జనాల మాటలు ఎక్కిరిస్తున్నారు, నవ్వుతున్నారు, ఇవన్నీ వదిలేసి మన పని మనం చేసుకుంటా వెళ్దాం, ₹10 సంపాదించుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.